టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు చేస్తున్నటువంటి కామెంట్స్ మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వారి క్యారెక్టర్ అసాసినేషన్ చేసేలా ఒక్కొక్కరు మాట్లాడుతున్నటువంటి తీరు బిగ్ స్క్రీన్ పైన మీకు చూపించాను. రాష్ట్రం అంతా వింటోంది, సిగ్గుతో తలదించుకుంటోంది అని అంటున్నాను సభ్య సమాజం. కానీ సభ్య సమాజం కాదు, ఇది నేను మొదటి నుంచి చెబుతున్నా. టీడీపీ దించుకోవాలి, ఆ పార్టీ నాయకులు సిగ్గుతో తలదించుకోవాలి. ఇలాంటి వ్యాఖ్యల్ని కనీసం ఆ ఇంట్లో మహిళలు కూడా సమర్థించరు. ఆ ఇంట్లో ఎవరైతే వ్యాఖ్యానాలు చేశారో, ఇలాంటి కామెంట్స్ చేశారో, ఇలా వారి క్యారెక్టర్ అసాసినేషన్ చేసేలా మాట్లాడారో, వారింట్లో ఉన్నటువంటి మహిళలు కూడా వారిని సమర్థించరు, వారి వ్యాఖ్యల్ని సమర్థించరు, వాళ్ళని సపోర్ట్ చేయరు. ఎవరిని కూడా అలా దూషించకూడదు. కానీ వ్యక్తిగతంగా ఎందుకు రోజా టార్గెట్ అవుతున్నారు? పదే పదే టీడీపీ నాయకులు చేస్తున్నటువంటి కామెంట్స్, అలాగే ఇలాంటి మాటలు చంద్రబాబు నాయుడు గారి చెవులకు చేరడం లేదా? పవన్ కళ్యాణ్, లోకేష్ గారి చెవులకు చేరడం లేదా? వాళ్ళెందుకు స్పందించరు? ఈ అంశాలపైన మనం మాట్లాడదాం. మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ నాయకురాలు రోజా గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. గాలి భానుప్రకాష్ గారు చేసినటువంటి కామెంట్స్ నిజంగా ఎవరు సమర్థించరు. మళ్ళీ ఒకసారి వినిపించండి అని చెప్పడానికి కూడా నాకు ఇబ్బందిగా ఉంది. పదే పదే అలాంటి వ్యాఖ్యలు వినిపించడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాను. కానీ అంతలా దూషించేలా ఏం జరుగుతోంది నగరిలో? ఈ గ్యాప్ ఏంటి? నగిరిలో అయినా రాష్ట్రంలో అయినా ఈరోజు కూటమి ప్రభుత్వం కానీ ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవటం, ఈరోజు ప్రజల్లోకి వెళ్తే మొహం చెల్లక డైవర్షన్ పాలిటిక్స్ చేయటానికి ఇలా తప్పుడు మాటలు మాట్లాడటం, తప్పుడు కేసులు పెట్టడం, జైళ్లకి రిమాండ్లకు పంపించడం, ఇలా డైవర్షన్ పాలిటిక్స్ కి నాంది పలికారనేది మనం కళ్ళారా చూస్తున్నాం. అండ్ ఈరోజు గాలి భానుప్రకాష్ అనేవాడు ఈరోజు కాదు, అతను మొదటి నుంచి అతని క్యారెక్టర్ అలాగే ఉంటుంది. అందుకే నవమాసాలు మోసి కన్న తల్లి కూడా అతన్ని అసహించుకుంది, అతనికి దూరంగా ఉంది. అతనితో రక్తం పంచుకు పుట్టిన అతని తమ్ముడు, వాళ్ళ సిస్టర్ కూడా అతన్ని అసహించుకొని అతనికి దూరంగా ఉన్నారంటేనే అతని బ్యాడ్ క్యారెక్టర్ ఏంటనేది మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో కూడా చాలా సార్లు చాలా నీచంగా మాట్లాడారు. కానీ ఇప్పుడు శృతి మించిపోయి ఆయన నడి సెంటర్ లో టవర్ క్లాక్ అని ఉంటుంది నగిరిలో, అది కాన్ఫరెన్స్ హెడ్ క్వార్టర్స్ లో సెంటర్, అక్కడ పైకెక్కి అక్కడి నుంచి మైక్ లో ఊరంతా ఎంత దిగజారుడుగా మాట్లాడారో మనం అందరం చూసాం. ఎందుకు ఇది జరిగింది అంటే ఈ మధ్య కాలంలో 15-20 రోజుల్లో 2 సార్లు పోలీసులు, ఒకసారి బియ్యం పట్టారు జాయ్ అండ్ జార్ అనే హోటల్లో, ఒకసారి ఇసుక పట్టారు. సో వాటిని పట్టి ఆ పోలీసులు ఇచ్చిన ఇంటర్వ్యూ గాని, పోలీసులు అలాగే బియ్యం పట్టినప్పుడు ఎంఆర్ఓ వాళ్ళు నించొని తీసుకున్న ఫోటోలు ఏవైతే వచ్చాయో వాటితో ఆ పట్టుకున్న అతను ఎవరైతే ఉన్నారో అమృతరాజ్ అనే వ్యక్తి గాలి ముద్దుకృష్ణనాయుడు ఉన్నప్పటి నుంచి రైట్ హ్యాండ్ గా ఉన్నాడు. అలాగే గాలి భానుప్రకాష్ కూడా రైట్ హ్యాండ్ గా ఉంటూ ఇల్లీగల్ బిజినెస్లు, శాండ్, బియ్యము, లిక్కరు, ఇది ఎన్నో సంవత్సరాలుగా ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారు, అది చేసుకుంటూ వస్తున్నారు. ఆ డబ్బుతోనే అప్పుడు ముద్దుకృష్ణనాయుడు గాని ఇప్పుడు గాలి భానుప్రకాష్ గాని ఇద్దరికి కూడా వాళ్ళు ఫ్లెక్సీలు వేయటము, పేపర్ యాడ్లు ఇవ్వటము, మళ్ళీ ప్రోగ్రామ్ కి అయ్యే ఖర్చులు చూసుకుంటూ వచ్చారు. అలాగే కాపాడుతూ వస్తే వాళ్ళ ఇష్టానికి వాళ్ళు సంపాదించుకుంటూ వచ్చారు ఇల్లీగల్ గా. కానీ ఇప్పుడు ఎక్కడో లెక్కల్లో తేడా వచ్చి మొన్న పట్టుకున్నారు. పట్టుకున్నప్పుడు వారి గురించి మేము పలానా వ్యక్తి ఎవరైతే పోలీసులు చెప్పారో వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఎమ్మెల్యే రైట్ హ్యాండ్ అని చెప్పి చెప్పడం జరిగింది. అది బాగా నియోజకవర్గం అంతా దావాలం లాగా వెళ్ళింది. సో కడుపు మంటతో ఈరోజు ఈ విధంగా తప్పుడు మాటలు మాట్లాడుతూ, ఇది కాకుండా 2 కౌన్సిలర్ల మీద తప్పుడుగా ఆ ఛార్జ్ షీట్ ఏదైతే నెంబర్లు వేస్తుంటారో ఎఫ్ఐఆర్, దాంట్లో నిన్న పొద్దున పేర్లు చేర్చి నిన్న అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించారు. పంపించి సిగ్గు లేకుండా నిన్న సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి సవాల్ ఇస్తున్నాను,
వచ్చి కాణిపాకంలో ప్రమాణం చేస్తారా? ఇది మొత్తం ఏడు బండ్లు వైఎస్ఆర్ సిపివి అని మళ్ళీ సిగ్గు లేకుండా అబద్దాలు మాట్లాడుతున్నారు. అంటే ఫస్ట్ తప్పుడు కూతలు కూసేశారు. ఒక మహిళని చూడకుండా, ఒక ఎక్స్ మినిస్టర్ అని చూడకుండా, ఒక డైరెక్టర్ గారి వైఫ్ అని చూడకుండా, ఒక గౌరవమైన కుటుంబంలో ఉన్న ఒక మహిళని మాట్లాడేసి నిన్న కంప్లైంట్ నేను ఇచ్చిన తర్వాత సాయంత్రం నుంచి అలాగే ప్లేట్ ఫిరాయించి కొత్త మాటలు మాట్లాడుతున్నారు. కాదు, ఇలాంటి వ్యాఖ్యలు భానుప్రకాష్ వ్యక్తిగతమైన అభ్యంతరకరమైన వ్యాఖ్యలుగా చూస్తారా? టీడీపీ సిద్ధాంతం మూల సిద్ధాంతంలోనే ఇలాంటిది ఉందనుకుంటున్నారా? టీడీపీ మూల సిద్ధాంతమే అది. టీడీపీ మూల సిద్ధాంతం అది. టీడీపీలో ఉండాలి అంటే ఇలా మాట్లాడితేనే ఉంచుకుంటారేమో మగవాళ్ళని, నాకైతే అర్థం కాదు. ఎందుకంటే మీరు చూస్తే టీడీపీలో ఉన్నంత కాలం మంచివాళ్ళు, అది రోజా గారైనా, పవన్ కళ్యాణ్ గారి మదర్ అయినా, మోడీ గారి మదర్ అయినా, భార్య అయినా, వాళ్ళ పార్టీలో ఉంటే మంచోళ్ళు, తోపులు, తురుములు, పతివ్రతలు, లేదు అంటే చెడ్డవాళ్ళు. మీరు గమనించండి, మోడీ గారిని బాలకృష్ణ గారు ఏ విధంగా మాట్లాడాడు, హిందీ భాష వచ్చి రాని భాషతో ఎంత వల్గర్ గా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఎంత వల్గర్ గా మాట్లాడాడు. అలాగే లోకేష్ ఏ విధంగా తన తల్లిని దూషించారని పవన్ కళ్యాణే ట్వీట్ చేసి రోడ్డు మీదకి వచ్చి గొడవ చేశాడు, మనం చూసాం. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి వీళ్ళు మాట్లాడరు, వీళ్ళ గురించి వాళ్ళు మాట్లాడరు, అందరూ మంచోళ్ళు. అంటే తెలుగుదేశం పార్టీలో ఉండే భువనేశ్వరి గారు మాత్రం మహిళ, ఆమెను ఎవ్వరు ఏమనకూడదు. తెలుగుదేశంలో ఉండే హోంమంత్రి గారు మాత్రమే మహిళ, ఆమెను ఏమనకూడదు. తెలుగుదేశంలో ఉంటే ఈరోజు వెళ్లిన తర్వాత ప్రశాంతి గారు చాలా మంచోళ్ళు, ఆవిడకి సపోర్ట్ చేస్తారు. అదే ఈ పార్టీలో ఉంటే చెడ్డవాళ్ళు, వాళ్ళ క్యారెక్టర్ చెడ్డది, వాళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ చెడ్డది, వాళ్ళ వంశమే చెడ్డదని మాట్లాడతారు. మరి మీరు ఇన్ని మాట్లాడారే, మరి ఎందుకు మీ మీద ఎవరి మీద కేసులు లేవు? ఈరోజు ప్రశాంత్ ఇష్యూలో అంత డిస్కషన్ చేశారు కదా, మరి నా ఇష్యూలో ఏం న్యాయం చేస్తారు? మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎంత మాట్లాడింది హోంమంత్రి? ఆడవాళ్ళని ఎలా మాట్లాడతారు? అలా మాట్లాడితే నేను చూస్తూ ఊరుకోను, ఎలాంటి వారినైనా కూడా నేను తోలు తీసేస్తా, శిక్షిస్తా అన్నావు కదా. మరి ఈ రోజు నన్ను గాలి భానుప్రకాష్ అన్నాడు, ఇంత నీచంగా మాట్లాడాడు. మరి ఏం కేసు ఫైల్ చేస్తావు, ఏం యాక్షన్ తీసుకుంటానని హోంమంత్రి నేను అడుగుతున్నాను. అవును మేడం, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కేసు పెట్టారు, వాళ్ళు తీసుకున్నారా? ఏం చెప్పారు అసలు? ఏదండి, మీరు కేసు పెట్టడానికి వెళ్ళారు కదా పోలీస్ స్టేషన్? కేసు నిన్న ఇచ్చొచ్చాము, ఇంకా పరిశీలిస్తున్నాం అంట. మరి ఆ వీడియోస్ క్లియర్ గా ఉన్నాయి, బాగా వినిపిస్తున్నాయి. నేను ఇచ్చిన లెటర్ లో కూడా, కంప్లైంట్ లో కూడా నీట్ గా రాశాను ఏం మాట్లాడారో. ఇంకా ఏం పరిశీలిస్తున్నారో మనకైతే అర్థం కావట్లేదు. ఎందుకు రోజా గారంటే అంత టార్గెట్ ఎందుకు టీడీపీ వాళ్ళకి? ఇదే మాటలు నేను గాలు భానుప్రకాష్ వాళ్ళ ఇంట్లో వాళ్ళనో, లేదా హోంమంత్రి ఇంట్లో వాళ్ళనో, వాళ్ళకు కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళనో, లేదా లోకేష్ ఇంట్లో వాళ్ళనో, పవన్ కళ్యాణ్ ఇంట్లో వాళ్ళనో మాట్లాడితే ఊరుకుంటారా? ఇదే మాటలు భానుప్రకాష్ ఏవైతే మాట్లాడాడో ఆ మాటలు మాట్లాడినా, లేదా గతంలో హోంమంత్రి మాట్లాడారు కదా, విజయమ్మ అంటారు, భారతమ్మ అంటారు, అంటే వాళ్ళ నాన్నకి మేమవుతుందని. ఒక హోంమంత్రిగా ఉండి, ఒక మహిళగా ఉండి ఎంత చీప్గా మాట్లాడిందో మీరు గమనించారు. మరి వీళ్ళందరినీ ఎందుకు పార్టీలోంచి సస్పెండ్ చేయట్లేదు? వీరి మీద ఎందుకు సుమోటోగా కేసులు తీసుకోవట్లేదు? ఎందుకు ప్రత్యేకంగా రోజా గారే టీడీపీ నాయకులకు టార్గెట్ అవుతున్నారు? బండారు సత్యనారాయణమూర్తి గారు గతంలో ఏం మాట్లాడారో చూసాం. లోకల్ గా ఈ రోజు కాదండి, ఈ రోజు కాదు, తెలుగుదేశంలో నేను 10 సంవత్సరాలు ఉన్నంత వరకు రోజా ఫైర్ బ్రాండ్, రోజా తోపు, రోజా తురుము, రోజా పెద్ద హీరోయిన్, రోజా మాట్లాడితే బుల్లెట్లు, ఇలా మాట్లాడినవే మీరు చూడండి. ఆంధ్రజ్యోతి, ఈనాడు చూడండి, అలాగే వాళ్ళ మీటింగ్స్ లో మాట్లాడినవన్నీ ఉంటాయి కదా ఇప్పటికి కూడా. కానీ ఎప్పుడైతే వాళ్ళ పార్టీలో నుంచి బయటకు వచ్చేసానో, వచ్చిన రోజు నుంచి నా మీద కక్ష గట్టి ఏ విధంగా, మొదటేమో ఐరన్ లెగ్ అని ప్రచారం చేశారు, రెండోదేమో ఆమె మాటలు బూతులని. ఎక్కడ మాట్లాడాలని నాకైతే అర్థం కాల.
జనాల్ని అలా బ్రెయిన్ వాష్ చేసి అబద్దాలు 10 సార్లు చెప్తే నిజాలు అవుతాయి అంటారు కదా, అలా చెప్పి అది చేశారు. తర్వాత ఎవరైతే నన్ను మహిళా పార్లమెంటుకు పిలిచారో రమ్మని, పిలిచిన వెంటనే మన పార్టీ తరఫున ఒక మహిళా అధ్యక్షురాలుగా, అసెంబ్లీ తరఫున ఒక ఎమ్మెల్యేగా నేను వెళ్తే నన్ను ఎయిర్పోర్ట్ నుంచి కిడ్నాప్ చేసి ఎలా చంపేయాలనుకున్నారో డీటెయిల్ గా మీకు చాలా సార్లు నేను ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. నిజంగా చంపేయాలని తీసుకెళ్లారా, లేకపోతే మిమ్మల్ని ఆ కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకున్నారా? అవునండి, చంపేయాలనే ఉద్దేశంతోనే తీసుకెళ్లారా? అసలు మేము రాము కదండి, ఇన్విటేషన్ ఇవ్వకపోతే మేము రాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకేం ఇంట్రెస్ట్ ఉంటుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీటింగ్ కి వెళ్లాలని? అక్కడ అంతా వాళ్ళకి కావాల్సిన వాళ్ళని భజన పరులు పెట్టుకున్న చోట నాకేం పని ఉంటుంది? మీరై రమ్మన్నారు. నగిరికి ఒక ఇన్విటేషన్, హైదరాబాద్ ఇంటికి ఒక ఇన్విటేషన్ ఇస్తేనే నేను వెళ్ళటం జరిగింది. మరి నేను ఎయిర్పోర్ట్ లో దిగినప్పుడు అక్కడే నువ్వు ఉండి వెనక్కి వెళ్ళిపో అని చెప్పొచ్చు, లేదా నన్ను తీసుకొచ్చి మా గన్ మ్యాన్ తో పాటు మా ఇంట్లో వదిలేయచ్చు. గన్ మ్యాన్ ని రాకూడదు అని చెప్పి నన్ను వెనకదారి నుంచి తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? ఎయిర్పోర్ట్ ముందు నుంచే కారులో తీసుకెళ్లొచ్చు కదా పోలీసులు. వెనకదారిని తీసుకెళ్లి మనుషులు లేని నిర్మానుష్య ప్రదేశాల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? ఏదో మర్డర్ లో లేకపోతే దేశద్రోహం చేసిన వాళ్ళని తీసుకెళ్లినట్టు చెక్ పోస్టుల్ని గుద్దుకుంటూ తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? ఎక్కడో ఒక చోట కొంతమంది కనపడగానే డోర్ తీసి నేను దుక్కేశాను. అక్కడున్న కొంతమంది వీడియోస్ తీసేసే గుందుకి ఇక ఇష్యూ పెద్దదవుతుందని అప్పుడు తీసుకొచ్చి నన్ను హైదరాబాద్ లో వదిలేరు. లేకపోతే ఆ రోజు నేను ఏమైపోయి ఉంటానో నాకే తెలీదు. అలాగే మీరు చూస్తే అసెంబ్లీలో కాల్ మనీ సెక్స్ రాకెట్ కింద గౌతమ్ సవాంగ్ గారు ఆ రోజు బయట పెట్టారు ఆ కేసు. ఎంతమంది ఆడవాళ్ల జీవితాల్ని వీళ్ళు అప్పులు ఇచ్చి నాశనం చేసుకుంటున్నారు, రిటర్న్ డబ్బులు ఇకపోతే వాళ్ళ మానాలు, వాళ్ళ పిల్లల మానాలు కూడా దోచుకొని ఏ విధంగా 200 సీడీలు దొరికాయని చెప్పారో దాని మీద ఒక మహిళా ప్రెసిడెంట్ గా నేను ఫైట్ చేస్తే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేని ఆడపిల్లని సస్పెండ్ చేయనటువంటి విధంగా రూల్స్ కి విరుద్ధంగా 1 year ఎలా సస్పెండ్ చేశారు? ఒక మనిషి చనిపోతేనే 6 నెలల లోపల ఎలక్షన్ పెట్టాలి. ఎందుకంటే ఎన్నుకున్న ప్రజలకి న్యాయం చేయాలి, వాళ్ళకి రిప్రజెంట్ చేయడానికి ఎమ్మెల్యే లేకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పి. అలాంటిది నువ్వు ఎలా రాష్ట్రం విడిపోయిన తర్వాత అంత నిస్సిగ్గుగా రూల్స్ కి విరుద్ధంగా 1 year ఎలా సస్పెండ్ చేశారు? సుప్రీంకోర్టులో ఏం చెప్పారు? ఎలా మీరు చేస్తారు? ఇలా చేయడం కరెక్ట్ కాదు, వెంటనే తీసుకోమని చెప్పిన తర్వాత కూడా తీసుకోకుండా కోర్టును కూడా ధిక్కరించారు, అవమానించారు. నేను అందుకే అన్నది మొదట్లోనే అన్నాను, ఏంటి అంత కక్ష? ఇప్పుడు పార్టీ మీరు టీడీపీ నుంచి బయటకు వచ్చి ఉండొచ్చు, ఇంకో పార్టీలు ఎవరు మారలేదా? పార్టీలు మారిన వాళ్ళు అందరూ ఉన్నారు కదా, ఈ పార్టీల నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి మారిన వాళ్ళు ఉంటారు. ప్రత్యేకించి ఎందుకు మీరంత టార్గెట్ అవుతున్నారు? మహిళల్లో ఇంత గట్టిగా ఏది పవన్ కళ్యాణ్ గారు కూడా మిమ్మల్ని, మహిళల్లో మీరు చూస్తే నాలాగా పార్టీ కోసం 100% ఉండే లీడర్స్ ని మీరు గమనించారా? ఇది నేను గొప్పగా నేను చెప్పట్లేదు. పార్టీలో ఒక మహిళా రిప్రజెంటేటివ్ గా ఉంటూ ఇటు డౌన్ టు ఎర్త్ మహిళల కోసం, పేద ప్రజల కోసం ప్రతి సమస్య మీద పోరాడుతూ అటు పార్టీకి కూడా 100% లాయల్ గా ఫైట్ చేశాను కాబట్టి వాళ్ళకి ఈ రోజు బాధ. చంద్రబాబు నాయుడుకి నన్ను అసెంబ్లీలోకే రానికుండా చేయాలని కుట్రలు పని సీట్ ఇచ్చినట్టే ఒక రోజు నగిరిలో ఇస్తాడు, ఒక రోజు చంద్రగిరిలో ఇస్తాడు. నాకేం సంబంధం ఉంది అక్కడ? ఒకవేళ నువ్వు ఇచ్చినప్పుడు అక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి చెప్పి గెలిపించుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? అంటే సీట్ ఇచ్చినట్టే ఉండాలి, పొమ్మనకుండా పొగబెట్టడం అంటారు, ఇచ్చినట్టే ఉండాలి కానీ గెలవకూడదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 3వ సారి 4వ సారి నన్ను ఎలా గెలిపించగలిగాడు? 2 సార్లు ఓడిపోయిన ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ని ఎలా గెలిపించుకోగలిగారు? ఒక నాయకురాల్ని మనకి అసెంబ్లీలో ఉండాలి, ఆడవాళ్ళకి సపోర్టివ్ గా ఉండాలి అనుకున్నప్పుడు ఆమెకి ఎక్కడ కావాలో అక్కడ సీట్ ఇవ్వాలి. నేను అడిగిన చోట మీరు ఇవ్వలేదు, ఎక్కడో ఇచ్చినప్పుడు నాయకులకు చెప్పలేదు చంద్రబాబు నాయుడు. అంటే ఆయన అప్పుడు కక్ష సాధింపే, ఓన్లీ ప్రచారానికి వాడుకోవటం, ఎలక్షన్స్ లో తర్వాత పంపించేయటం. అధికారంలోకి రాకూడదు, ఎవరు డామినేట్ చేయకూడదు. ఎవరు డామినేట్ చేసినా ఆయనకి నచ్చదు అన్న విషయం మీకు తెలుసు. మాధవరెడ్డి గారి విషయంలో
ఆయన ఎలా డామినేట్ చేసేవారు, ఆయనకి ఎంత క్రేజ్ ఉండేది. ఆ తర్వాత ఎంతమంది లీడర్లు అట్లా కనుమరుగైపోయారో మనం కళ్ళారా చూసాం. మా క్యాస్ట్ నచ్చదు, డామినేటివ్ గా ఉండేది ఆయనకు నచ్చదు. సో ఎలా తరిమేయాలనుకుంటారో పొమ్మనకుండా పొగబెట్టి తరిమేస్తారు. కానీ మా క్యాస్ట్ నచ్చదు, సామాజిక వర్గం నచ్చదు అంటున్నారు. టీడీపీలో రెడ్డి సామాజిక వర్గం ఎవరు లేరా? ఉన్నవాళ్ళు ఆల్మోస్ట్ నాకు తెలిసి సీనియర్స్ అందరినీ తరిమేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, జగన్మోహన్ రెడ్డి గారికి నిందలు వేయాలనుకున్నప్పుడు మన వైఎస్ఆర్సీపీలో ఉన్న అమ్ముడు పోయిన కొంతమంది, మంత్రి పదవులు ఇస్తారని కొంతమంది, డబ్బులకి కొంతమంది ఎలా అమ్ముడుపోయారో మీరు చూశారు. ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి టీడీపీ వాళ్ళు మంత్రి పదవులు ఇస్తే కనీసం ఆ స్పీకర్ కంప్లైంట్ చేస్తే సస్పెండ్ కూడా చేయలేదు. గతంలో మీకు తెలుసు కదా. అవును. మరి వాళ్ళల్లో సీనియర్లు ఉన్నారు, కష్టపడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇవ్వకుండా వైఎస్ఆర్సీపీలో ఉన్న రెడ్డిస్ని తీసుకుపోయి అఖిల ప్రియ గారు కానివ్వండి, అమర్నాథ్ రెడ్డి గారు కానివ్వండి, అవును, ఇలా 4 పేర్లు మీకు చెప్పాలా? ఆదినారాయణ రెడ్డి గారు, వీళ్ళందరూ దేనికి వెళ్లారు? ఏ సింబల్ తో గెలిచారు? వీళ్ళందరినీ తిట్టడానికే కదా తీసుకెళ్లారు. తిట్టడానికి, ప్రచారం చేసుకోవడానికి రెడ్లు కావాలి. పదవులు ఇవ్వాలంటే కష్టం. ఆ రోజు కూడా ప్రేమతో ఇవ్వాల. జగన్ లాంటి సింహాన్ని తట్టుకోవాలి అంటే వాళ్ళ పార్టీలో ఉండే వాళ్ళు సరిపోరనే ఇక్కడున్న వాళ్ళని తీసుకుపోయి ఆయన తిట్టించాలని చూశారు. ఏంటి వ్యక్తిగతంగా మీ పైన దాడి చేస్తున్నా, మీ క్యారెక్టర్ అసాసినేషన్ దెబ్బతినేలా చేసేలా వాళ్ళు కొన్ని కామెంట్స్ చేస్తున్నా, మీరు ఎక్కడ ఆత్మస్థైర్యం దెబ్బతినలేనట్టే మీరు కనిపిస్తున్నారు. ఎలా నిలబడగలుగుతున్నారు? నిజానికి ఎలాంటి సపోర్ట్ ఉంది పార్టీ నుంచి కానీ ఫ్యామిలీ నుంచి? చెప్తూ ఉంటాను, రెండు చెప్పాలి. అసెంబ్లీలో మీరు చూసుంటారు, ఆ రోజు నన్ను రూల్స్ కి విరుద్ధంగా సస్పెండ్ చేసినప్పుడు నేను చేయని తప్పుకి జగన్ గారు ఒక్క మాట అన్నారు, నా చెల్లి రోజా తప్పు చేయలేదు, మీరు సస్పెండ్ చేయాలనుకుంటే 67 మందిని చేయండి, అంతేగాని ఆవిడ్ని కక్ష పెట్టుకొని చేస్తే నేను ఒప్పుకోనని ఆన్ రికార్డ్ చెప్పారు. అంటే తన దగ్గర వర్క్ చేసే వాళ్ళని ఎలా కాపాడుకోవాలో జగన్ గారికి తెలుసు. జగన్ గారి ఇమేజ్ పెంచే విధంగానే గాని తగ్గించే విధంగా ఎప్పుడు కూడా మేము ప్రవర్తించలేదు. అలాగే మీరు చూస్తే నన్ను కిడ్నాప్ చేసిన రోజు కూడా ఎంత టెన్షన్ పడ్డారో జగన్మోహన్ రెడ్డి గారు. ఒక ఎమ్మెల్యేని మీరు ఎలా తీసుకెళ్తారు? వాళ్ళ కుటుంబ సభ్యులకి చెప్పకుండా, పార్టీకి ఇన్ఫార్మ్ చేయకుండా ఏ బేసిస్ లో మీరు ఎయిర్పోర్ట్ నుంచి కిడ్నాప్ చేస్తారని చాలా పెద్ద ఫైట్ చేశారు అఫీషియల్స్ తో, పోలీసు వాళ్ళతో. ఓకే. అలాగే నన్ను అసెంబ్లీలో సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా లోపలికి రానికపోతే నేను బయట నిరాహార దీక్ష కూర్చున్నాను. ఆ రోజు బ్లాక్ డ్రెస్సులతో అందరు లోపలికి వెళ్లారు, మీకు గుర్తుంటుంది. ఆ రోజు జగన్ గారు ఎమ్మెల్యేలు లోపలికి వెళ్ళగానే నన్ను అలా ఈడ్చి కార్లో అంటే జీప్ లో పడేసి ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఎత్తుకొని వెళ్లిపోయి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లేదు, హాస్పిటల్ కి తీసుకెళ్లకుండా ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో కార్ ని పార్క్ చేసేశారు. నేను అన్కాన్షియస్ అయిపోయినాను. నా వెనక మా పిఏ గారు రవి గారు, అలాగే మా గన్మ్యాన్ వాళ్ళు పరిగెట్టుకుంటూ వచ్చారు. కాబట్టి వాళ్ళకి ఆ లొకేషన్ చూసి వెంటనే జగన్ గారి పిఏకి ఇన్ఫార్మ్ చేస్తే అప్పుడు పేర్ని నాని గారు, జగన్ గారు, పెద్దిరెడ్డి గారు హుటాహుటిన వచ్చి, ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత వార్నింగ్ ఇచ్చారో పోలీసులు మీ అందరికీ తెలుసు. మీరు అమ్మాయిని అక్కడి నుంచి తీసుకొచ్చినప్పుడు హాస్పిటల్ కి తీసుకెళ్లాలి, లేదా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లాలి. ఈ విధంగా తీసుకొచ్చి ఆ అమ్మాయికి ఏమన్నా అయ్యి ప్రాణాలు పోతే ఎవరు జవాబుదారి? మిమ్మల్ని ఎవరిని వదలను, ఇలా రూల్స్ కి విరుద్ధంగా చేస్తేనే ఆ రోజు కూడా గట్టిగా మాట్లాడటం జరిగింది. అలా అడుగు అడుగున ఒక సొంత చెల్లిలాగా నన్నే కాదు మా పార్టీలో ఉన్న మహిళలందరినీ కూడా ఆయన గౌరవిస్తారు, అదే సెక్యూరిటీ ఇస్తారు. కాబట్టే అందరూ ప్రేమగా జగనన్న అని పిలుచుకుంటాం. ఆ అన్న కోసం ప్రాణాలు ఇన్ని మాటలు పడుతూ, ఇన్ని మాటలు అనిపించుకుంటూ, ఇంత ట్రోలింగ్ అవుతూ, నాకు తెలిసి ఎవరు ఇంత ట్రోలింగ్ అయింది కూడా లేదు మీ గురించి సోషల్ మీడియాలో గానీ బహిరంగంగా గానీ. వీళ్ళు ఇన్ని మాటలు అంటుంటే కేవలం గట్టిగా మాట్లాడుతున్నాను, జగన్ గారికి సపోర్టివ్ గా ఉన్నాను, ఎలాగైనా ఈ అమ్మాయిని ఇంటికి పంపించాలన్న ప్రయత్నం చేస్తారు. సో
ఫస్ట్ ఓడించాలని చూశారు. ఓడించిన తర్వాత ఇంకా మాట్లాడదు, సైలెంట్ అయిపోతుంది అనుకున్నారు. ఓకే, గట్టిగా మాట్లాడుతూ ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతుంటే ఏదైనా కేసులు పెట్టాలని ప్రయత్నించారు. ఓకే, తప్పు చేయనప్పుడు ఏ కేసులు పెట్టడానికి వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి నోటికి వచ్చినా తప్పుడు మాటలు మాట్లాడి నిందలు వేసి ఆ అమ్మాయిని బాధ పెట్టాలి. 15 సంవత్సరాలుగా, దాదాపు 15, నేను ఎప్పుడైతే జగన్ గారి వెనుక నడవటం మొదలెట్టానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా మీద క్యారెక్టర్ దెబ్బతీయాలనే చూస్తున్నారు. అయ్యన్న పాత్రుడు ఎలా మాట్లాడేవాడు మీరు చూసారు కదా, అంత నీచంగా మాట్లాడితే ఆయనకి స్పీకర్ పోస్ట్ ఇస్తారు. అలాగే నన్ను నీచంగా మాట్లాడిన మన ఈమె హోంమంత్రి అనిత గారికేమో హోంమంత్రి పదవి ఇస్తారు. అలాగే మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారిని లండన్ లో వాళ్ళ కూతుర్ని చూడటానికి వెళ్తే ఎన్ని బూతులు మాట్లాడారు లోకేష్. అవును, ఆయనకేమో ఎడ్యుకేషన్ మినిస్టర్. అందరినీ బూతులు మాట్లాడే పవన్ కళ్యాణ్కేమో డిప్యూటీ సీఎం. అంటే బూతులు మాట్లాడి ఆడవాళ్ళని అవమానించి హేళన చేస్తే వాళ్ళకి మంచి పదవులు ఇస్తారు తెలుగుదేశం పార్టీలో అనేది అర్థమవుతుంది. ఆ క్రమంలోనే భాను ప్రకాష్ కూడా తిట్టడం స్టార్ట్ చేశాడు. కానీ మీకు ఎప్పుడు అనిపించలేదా ఎందుకు ఇలాంటి మాటలు ఎందుకు పడాలి? నేను సూటిగా చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి హోంమంత్రికి చెప్తున్నాను, మీ పార్టీలో ఉన్న మహిళలు కాదు, ప్రజలలో మహిళలు ఉన్నారు, పక్క పార్టీలో అపోజిషన్ లో కూడా మహిళలు ఉన్నారు. వాళ్ళని కించపరిచే విధంగా, వాళ్ళని అవమానించే విధంగా, వారి కుటుంబాలు బాధపడే విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ తప్పుడు మాటలు మాట్లాడిన వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి, వారి మీద యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే మేము వదిలిపెట్టేదే లేదు. కాదు మేడం, మీకు ఎప్పుడు అనిపించలేదా ఈ విధంగా వాళ్ళు కామెంట్ చేస్తుండడం, ట్రోలింగ్ చేస్తుండడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా మాట్లాడడం, ఇవన్నీ చేస్తున్నప్పుడు ఎందుకు ఈ రాజకీయాలు అని అనిపించుండాలి? లేదా పార్టీ అయినా మారి వెళ్ళిపోదాం, ఇక్కడ ఉంటే ఇది మనకు తప్పదు, ఇంత టార్గెట్ చేస్తున్నారు మనల్ని అని అనిపించుండాలి. మీకు ఎప్పుడు ఏ సందర్భంలోనూ మీ ఆత్మ స్థైర్యం దెబ్బతినలేదా? సార్, నేను రాజకీయాల్లోకి వచ్చిందే రాజకీయాల్లో ఏదో పదవులు అనుభవించాలని కాదు అనేది అనేక సందర్భాల్లో చెప్పాను. నేను రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సర్వీస్ చేయాలి, పవర్ లో ఉంటే ఎక్కువ మందికి చేసే అవకాశం ఉంటుందనే నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు ప్లాన్ ప్రకారం నన్ను ఎమ్మెల్యే కానికుండా ఎలా తొక్కేశారో కల్లారా అందరూ చూశారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు లాంటి కుప్పం నుంచి సొంత ఊరు చంద్రగిరికి వచ్చి నించోలేడు. అలాంటిది నన్ను సంబంధం లేని నాకు తెలియని ఊర్లలో వెళ్ళి నించో అంటే ఏ విధంగా నించుంటాను? అక్కడ లీడర్ల సపోర్ట్ ఉండదు, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండదు, ఎవరి సపోర్ట్ లేకుండా ఎలా గెలుస్తాం? సో మనం అర్థం చేసుకోవాల్సింది, నన్ను అసెంబ్లీకి రానియకుండా చేయాలనుకున్నారు. ఎప్పుడైతే నేను పార్టీ మారి అసెంబ్లీలో అడుగుపెట్టి చంద్రబాబు నాయుడు చేసిన తప్పుల్ని చీల్చి చెండాడానో అప్పటి నుంచి నన్ను ఎట్లాగైనా అసెంబ్లీ నుంచి తరిమేయాలి. ఈమె మొహం, ఆయన చెప్పిన ఒక మాట ఏంటి తెలుసా, ఈవిడ మొహం నేను చూడలేను, ఏదో ఒకటి చేసి ఈవిడ్ని సస్పెండ్ చేయండి అన్నారు. అలా చేయడానికి లేదు సార్, ఏ సెక్షన్ కి ఆ సెక్షన్ వరకు అంతకన్నా చేయలేము అని చెప్పి డైరెక్ట్ గా చెప్పారు కోడలి శివప్రసాద్ కిను మన యనమల రామకృష్ణుడికి. అప్పుడు అలా రూల్స్ లేదు, రూల్స్ లో వచ్చి 1, 2, 3 days లేదా ఆ సెక్షన్ వరకే చేసే అవకాశం ఉంటుంది, అంతకన్నా చేయడానికి అవకాశం లేదు. అయినా కూడా నేను చూసుకుంటాను, మీరు చేసేయండి, ఆ రూల్స్ కి విరుద్ధంగా అయితే ఏమైతుంది, కోర్టుకు వెళ్తారు, కోర్టుకు వెళ్తే వాళ్ళకి జడ్జిమెంట్ వచ్చే సంవత్సరం అవుతుంది, ఆ ఎరకి ఎన్నో సెక్షన్స్ అయితే ఆ 1 year మళ్ళీ చూసుకుందాం ఆ తర్వాత అని చెప్పి అంత రాక్షసంగా నన్ను అసెంబ్లీ నుంచి తెరిపేశాడు. కనీసం ఎందుకు సస్పెండ్ చేశారో చెప్పలేదు. ఆ విషయం సస్పెండ్ కి ఎందుకు కారణమో చెప్పి ఇది నువ్వు చేసావా లేదా అంటే నేను చేశానో లేదో చెప్పిన తర్వాత వారికి నా ఆన్సర్ నచ్చుకో సస్పెండ్ చేసినా ప్రపంచానికి ఎందుకు సస్పెండ్ చేసేవాళ్ళో తెలిసిండేది. వాళ్ళకే కారణం తెలీదు, సస్పెండ్ చేసేశారు. నేను ఇంకా కోర్టుకు వెళ్లిన తర్వాత అప్పుడు 3 రోజుల తర్వాత ఒక సెక్షన్ పెట్టి ఆడవాళ్లతో నన్ను తిట్టించి నేనేదో అన్నానని దానికి ఫీల్ అయ్యారని ఫస్ట్ ఆంధ్రజ్యోతిలో వస్తుంది, దాన్ని మళ్ళీ వీళ్ళు ఏడుస్తారు, దాన్ని మళ్ళీ అసెంబ్లీలో రికార్డ్ చేసి ఒక సీన్ లాగా, ఒక సినిమా స్క్రీన్ ప్లే లాగా చేశారు. మరి ఆ రోజు అది జరుగుంటే
అప్పుడే నన్ను సస్పెండ్ చేసేటప్పుడు ఈ విషయం మీద నేను సస్పెండ్ చేస్తున్నాం, ఇది నువ్వు మాట్లాడావా లేదా అని అడగాలి కదా. ఎస్, ఆడబిడ్డల జోలికి వస్తే తాట తీస్తాను ఫ్రేమ్ చేస్తారు. తెలుగుదేశంలో ఒక మనిషిని దెబ్బ కొట్టాలి అంటే ఫ్రేమ్ చేస్తారు. అది ఆంధ్రజ్యోతి, ఈనాడు వాళ్ళు స్క్రీన్ ప్లే ఇస్తారు, దాని ప్రకారం వీళ్ళు నడుచుకుంటారు, దాన్నే వాళ్ళు పేపర్లు వేస్తారు. ఆడబిడ్డల జోలికి వస్తే కాబట్టి అదే విధంగా వీళ్ళు రెడీ చేస్తారు. ఆడబిడ్డల జోలికి వస్తే తాట తీస్తానని పవన్ కళ్యాణ్ గారు అంటుంటారు. ఆడబిడ్డల పక్కనే నిలబడి మాట్లాడినట్టుగా వాళ్ళకి ఏ అన్యాయం జరిగినా తాను కానీ అలాంటి వ్యక్తికి కూడా మీరు ఎందుకు టార్గెట్ అయ్యారు? ఆయన మీ గురించి కూడా చాలా దారుణంగా మాట్లాడారు. వీళ్ళు ఎలా గాలి భానుప్రకాష్ గారో లేకపోతే బండారు సత్యనారాయణమూర్తి ఎలా మాట్లాడారో పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే మాట్లాడారు. ఏంటి అంత టార్గెట్ పవన్ కళ్యాణ్ గారికి? పవన్ కళ్యాణ్ గారు చేసే తప్పులు ఎత్తి చూపించకూడదు కదా. ఆయనకు నచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు మోడీతో కలిసి కూటమి ప్రభుత్వంగా 2014 వెళ్లారు, మీకు గుర్తుందా? అవును, 2014 ముగ్గురు కలిసి వెళ్లారు. అవును, అప్పుడు బానే ఉంది. తర్వాత ఆయన మళ్ళీ బయటకు వచ్చి అందరినీ తిట్టాడు, బీజేపీని తిట్టాడు, టీడీపీని తిట్టాడు. ఎందుకు తిట్టాడు? నీకు ఒక సిద్ధాంతం లేదు, పార్టీ పెట్టి మొదట్లో అసలు ఎన్నికలకే పోలేదు, కేవలం వాళ్ళిద్దరికి ఓటేయమని చెప్పిన వ్యక్తివి నువ్వు. ఎక్కడైనా ప్రపంచంలో ఇలా పార్టీ పెట్టి కంటెస్ట్ చేయకుండా వాడికోటే వీడికోటే వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే నేను ప్రశ్నిస్తా అని చెప్పిన వ్యక్తిని ఎక్కడైనా చూసారా? మళ్ళీ వాళ్ళతో గొడవ పెట్టుకుని బయటకు వచ్చాక ఇద్దరిని తిట్టిన వ్యక్తిని చూసారా? మళ్ళీ వాళ్ళతో కలిసి వాళ్ళకి భజన చేసిన వ్యక్తిని చూసారా? ఇలా ఊసర వెళ్ళి కన్నా ఘోరంగా రంగులు మార్చినప్పుడు అది ప్రశ్నిస్తాను కాబట్టి నా మీద కోపం, లేకపోతే నా మీద ఎందుకు కోపం వస్తుంది? ప్రశ్నించాల్సింది పవన్ కళ్యాణ్ గారు కదా, ప్రశ్నించే పార్టీ కదా అది. మీరు కూడా ఆయన మదర్ని తిట్టాడు, లోకేష్ మా మదర్ని తిట్టించాడు. మా మదర్ని లోకేషే తిట్టించాడు సోషల్ మీడియాలో మనుషుల్ని పెట్టి. ఇలాగ ఆంధ్రజ్యోతి వీళ్ళంతా కుమ్మక్కయ్య మా అమ్మని తిట్టారన్నావు. మరి అమ్మని తిట్టిన వాళ్ళతో ఎట్లా నువ్వు కొల్లుడై ఎలక్షన్స్ కి వెళ్తావు? ఎట్లా వాళ్ళతో పాటు నవ్వుకుంటూ తిరుగుతావు? ఈ రోజు చంద్రబాబు నాయుడుతో పాటు నువ్వు కూడా ఇచ్చావు కదా మేనిఫెస్టోలో సంతకం పెట్టి. మరి చంద్రబాబు నాయుడు ప్రజల్ని మోసం చేస్తున్నాడు, మహిళలకి రక్షణ ఇవ్వట్లేదు, నిరుద్యోగుల్ని రోడ్డు మీద నించోబెట్టాడు, విద్యార్థుల్ని చదువుకు దూరం చేస్తున్నాడు. మరి ఎందుకు మాట్లాడట్లేదు పవన్ కళ్యాణ్? సో ఇది నేను అడగకూడదు, అడిగితే నేను చెడ్డదాన్ని, వెంటనే నన్ను తిడతారు. కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఒక ఆడదిగా ఉండి కూడా మొన్న ఎవరో అరెస్ట్ అయ్యారు కదా ఒక అమ్మాయి మర్డర్ కేసులో ఒక అమ్మాయి అరెస్ట్ అయింది కదా జనసేన నుంచి వినుత. ఆ అమ్మాయి అప్పుడు లోకేష్ పాదయాత్ర చేసినప్పుడు మా ఇంటికి వచ్చి నా ఇంటి ముందర తొడగొట్టి నాకు గాజులు పూలు చీర పెట్టిపోయిన వ్యక్తి అమ్మాయి. ఆమెనా? నాకు అమ్మాయికి ఏం సంబంధం? నా గురించి అమ్మాయికి ఏం తెలుసు? ఒక మినిస్టర్ గా నేను ఉన్నప్పుడు నా ఇంటి ముందు చేశారు. అవును, నాకెంతసేపు వీళ్ళని ఏదైనా చేయాలనుకుంటే ఆ రోజు పోనీలే పాపమని వదిలేసా. మళ్ళీ ఇంకోసారి ఏం చేసింది? నా దిష్టి బొమ్మని తగలబెట్టి చెప్పుతో కొడుతూ మాట్లాడింది. అవును, చూసాం. ఈ రోజు ఏమైంది నీ పరిస్థితి? నువ్వు ఎవరి కోసమైతే ఎగిరెగిరి మాట్లాడావో వాళ్ళే నిన్ను పార్టీలోంచి సస్పెండ్ చేసి కరేపాకులాగా తీసి పడేశారు. నీతో మాట్లాడించుకొని నీతో అందరినీ తిట్టించుకొని పని అయిపోగానే కరివేపాకులాగా తీసి పడేశారు. సో ఈ రోజు జనసేనలో తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు తెలుసుకోవాల్సింది అది. ఎగిరెగిరి పడితే ఆ అమ్మాయికి పట్టిన గతే మీకు. దేవుడు అనేవాడు ఉన్నాడు. అనవసరంగా ఒక మహిళని కళ్ళ నీళ్లు తెప్పించి ఆమె జీవితం నాశనం చేయాలనుకుంటే భగవంతుడు ఊరికే వదలడు, బయటికి కూడా రాలేకుండా లోపల పెడతాడు. అది తెలుసుకోండి అందరూ. రాజకీయాల్లో క్లిష్ట సమయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీకు సపోర్ట్గా నిలబడ్డారు కాబట్టి ఒక ఆత్మస్థైర్యంతో ఉన్నానని చెప్తున్నారు మీరు. మీ ఫ్యామిలీ పరంగా ఏంటి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇంట్లో కూడా ఎందుకు మనకి రాజకీయాలు? మొదటి రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెలాగా అలా చూసుకున్నారు. ఒక చిన్న ప్రాబ్లం అసెంబ్లీలో అయినా, లేదా నన్ను మహిళా పార్లమెంట్ కి వెళ్ళినప్పుడు కిడ్నాప్ చేసినప్పుడైనా, లేదా ఈ విధంగా నన్ను అవమానించినప్పుడైనా, నాకు ఏ ఇబ్బంది జరిగినా వెంటనే నాకు సపోర్టివ్ గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైడు,
ఎస్ మా హస్బెండ్, మా అన్నలు ఒక సైడు, వీళ్ళందరూ నా వెనక నించున్నారు కాబట్టి నేను బలంగా ముందుకు వెళ్ళగలుగుతున్నాను, బలంగా ప్రజా సమస్యల మీద పోరాడగలుగుతున్నాను. ఏ సందర్భంలోనైనా ఎందుకు ఈ రాజకీయాలని పిల్లలు కానీ లేకపోతే మీ హస్బెండ్ కానీ ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో ఇట్లాంటివి విన్న తర్వాత అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? పిల్లలు ఇట్లాంటివి విన్నప్పుడు చాలా బాధపడతారు కదా పాపం, వాళ్ళ పసి హృదయాలు గాయపడతాయి కదా. అదే అండి, నన్నంటేనే వాళ్ళకి ఎంత బాధ అంటే, అసలు వాళ్ళు చిన్న పిల్లలు చదువుకుంటుంటే వాళ్ళని అసలు న్యూడ్గా ఫోటోలు తయారు చేసి దాన్ని ఎంత వల్గర్ గా చేసి వాళ్ళ పిల్లలకి ట్యాగ్ చేసి వాళ్ళని ఎంత మానసిక క్షోభ అనుకోండి మా అమ్మాయికి మా అబ్బాయికి అయితే. నాకు బాధేస్తుంది, ఒరే మనం రాజకీయాల్లో లేకపోతే మన పిల్లలు ప్రశాంతంగా ఉండి ఉంటారే, ఈరోజు మన వల్ల మన పిల్లలు ఎందుకు అవమానాలు పడాలి. ఈరోజు ఒక భర్తగా ఎంతసేపు అని కంట్రోల్ చేసుకోగలరు మా హస్బెండ్ అయినా, ఇలా అవమానిస్తూ ఉంటే. ఈరోజు నా జీవితం కానీ నా భర్త పిల్లలు మా అన్నలు కానీ అందరికీ తెరిచిన పుస్తకం. మేము తిరుపతిలో పుట్టి పెరిగాం, చెన్నైలో ఆర్టిస్ట్గా ఉన్నాను, తర్వాత పాలిటిక్స్కి వచ్చాను, ఈరోజు టీవీలో ఉన్నాను, నగిర్లో ఉన్నాను. ఎక్కడున్నా నా చుట్టూ మనుషులు ఉన్నారు, వాళ్ళందరికీ తెలుసు నా గురించి. ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు ఇలా మాట్లాడుతుంటే. ఎంతమంది టీడీపీ వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులాగా పెట్టుకొని అందరితో నన్ను తిట్టించడం. జబర్దస్త్ నుంచి ఒకరిని తీసుకుపోయి మాట్లాడిస్తాడు, ఇంకోడెవడో తీసుకొచ్చి మాట్లాడిస్తాడు, ఎమ్మెల్యేలతో మాట్లాడిస్తాడు. ఈరోజు వీడికి ఎక్కడి నుంచి ధైర్యం వచ్చింది? భానుప్రకాష్కి లోకేష్ ఫోన్ చేసి చెప్పకపోతే ఆ ధైర్యం ఉంటుందా? నేను చూసుకుంటా చేసుకొని ఎన్ని రోజులు లోకేష్ కాపాడతాడు, ఎన్ని రోజులు పవన్ కళ్యాణ్ కాపాడతాడు, ఎన్ని రోజులు చంద్రబాబు నాయుడు కాపాడతాడు వీళ్ళందరినీ. నాకంటూ ఒక టైం వస్తుంది, భగవంతుడు నాకు సపోర్ట్ చేస్తాడు. నన్ను బాధ పెట్టిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితంలో చావుదెబ్బ తిన్నారు, ఈవెన్ ఇంక్లూడింగ్ సిబిఎన్తో చంద్రబాబు నాయుడుతో సహా. మీరు చూసుకోండి చరిత్ర. మళ్ళీ నా జోలికి వస్తున్నారు, ఖచ్చితంగా ఈసారి వాళ్ళకి మొత్తం జీరో అయిపోతారు. పిల్లలు ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో మీ దగ్గరకు వచ్చి అమ్మా ఏంటిది ఇలా జరుగుతోంది ఏంటి, వాళ్ళ భార్యనో వాళ్ళ కూతురునో కోడలనో అంటే ఊరికే ఉంటారా? మీ పిల్లలు బాధపడి మీ దగ్గరకు వచ్చి చెప్పిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఏంటమ్మా ఇది, మమ్మల్ని కూడా ఈ విధంగా లాగుతున్నారని బాధపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మా అబ్బాయి అయితే చాలా డిప్రెస్ అయిపోయాడు. ఒకసారి చెప్పాను, ఒకసారి కూడా ఎక్కడో. వాడికి మామూలుగా నన్ను ఎప్పుడు వెనక నుంచి పట్టుకుంటాడు బాబు వచ్చి, నేనంటే చాలా ఇష్టం. ఆ ఫొటోస్ అన్ని న్యూడ్ చేసి వాడికి పంపించారు. వాడికి ఎవరికి చెప్పాలి, నాకు చెప్పాలి అంటే ఇది చెప్పచ్చో లేదో వాడికి తెలియలేదు. చాలా డిప్రెషన్ అయిపోయాడు. ఫస్ట్ టైం చాలా యాక్టివ్గా ఉంటాడు వాడు, అప్పటి నుంచే చాలా సైలెంట్ అయిపోయాడు బాబు. అసలు మళ్ళీ ఏం నాన్న అలా ఉన్నావే, నువ్వు ఎప్పుడు ఇలా ఉండవు అంటే అప్పుడు మెల్లిగా చెప్పాడు. ఆ ఫోటోలు చూస్తే నిజంగా సూసైడ్ చేసుకోవాలనిపించింది ఆ రోజు, అంత ఘోరంగా ఉండేది. నాకే అట్లుంటే నా కొడుకు ఎలా ఉంటాయి చెప్పండి, వాడు నేనున్న ఫోటోలు. ఇంతటి రాక్షసత్వం ఎలా వస్తుంది వీళ్ళకి, అలాంటివి తయారు చేయడానికి ఇంతటి రాక్షసత్వం ఫారెన్కి వెళ్ళిపోయింది, యూఎస్కి వెళ్ళిపోయింది చదువుకోవటానికి. ఇక్కడ ఉంటే ఈ టార్చర్ నేను భరించలేను అని చెప్పి ఒక్క గంట కూడా, ఒక్క నిమిషం కూడా నన్ను వాళ్ళ నాన్నమ్మని వదిలి ఉండదు స్కూల్కి వెళ్ళే టైం తప్ప. అలాంటిది మొత్తానికి దూరంగా వెళ్ళిపోయింది ఇక్కడ ఉండలేక. తల్లి కొడుకుల బంధాన్ని కూడా నీచమైనటువంటి మార్ఫింగ్ ఫోటోలతో చూపించేటటువంటి ఒక రాక్షస మనస్తత్వం ఎలా వస్తుంది వీళ్ళకి? మీరు చూడండి నా వీడియోలు, ఏదన్నా నేను వరలక్ష్మి వ్రతం చేసినా, సంక్రాంతి చేసినా, లేదా పిల్లల బర్త్డే చేసినా దాని కింద కూడా బూతులు పెడతారు సార్, దాని కింద కూడా బూతులు. ఇప్పుడు కూడా చూడండి, అంటే ఎంత కక్ష సాధింపు, ఎంత అవమానించాలి, ఇంకా ఏం చేయాలన్న ఉద్దేశంతో ఇలా చేస్తారని నాకు అర్థం కావట్లా. ప్రజలకు అర్థమైంది, దేవుడి దయ వల్ల ప్రజలకు అర్థమైంది కాబట్టి ప్రజలు నాతో ఉన్నారు, నన్ను నమ్మారు, వీళ్ళెవరిని నమ్మలేదు. అందుకే నేను ధైర్యంగా ఇంకా పోరాడగలుగుతున్నాను. నాతో వర్క్ చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా మీకు లాస్ట్ టైం ఇచ్చారు. బండారు సత్యనారాయణ ఎంత వల్గర్ గా మాట్లాడాడు ఆ రోజు. ఎప్పుడు పాలిటిక్స్ గురించి మాట్లాడిన వాళ్ళు మీనా గాని, రమ్యకృష్ణ గాని, నవనీత్ కౌర్ గాని,
రాధికక్క గాని అందరూ కూడా ఏంట్రా ఎలా మాట్లాడుతున్నా, నీకు అవసరమా, వీళ్ళందరితో మాటలు పడాల్సిన అవసరమా, రాణిలాగా బతుకుతున్నా వచ్చే అనేవాళ్ళు. లేదక్క మనమే ధైర్యంగా లేకపోతే మామూలు లేడీ నాయకురాల్ని తొక్కేస్తారు, మనం ప్రూవ్ చేసుకోవాలి, మనం ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి, మనని చూసి లేడీస్ ధైర్యంగా ఉండాలని చెప్పి నేను అలా నిలదొక్కుని నించొని ఉన్నా. ఇంత ఎమోషనల్ అయ్యి ఎలా తట్టుకొని నిలబడగలిగారండి? చాలా ఆశ్చర్యం వేస్తోంది. ఎందుకంటే మహిళే ఎంత కాదన్నా ఒక తల్లిగా ఒక భార్యగా మీరు మీ బాధ్యతలు నన్ను దొంగ దెబ్బ తీయాలంటే ఈశ్వర్, నన్ను దొంగ దెబ్బ తీయాలంటే నేను ఒప్పుకోను. నాకుగా నేను వెళ్ళిపోవాలా, నాకు వద్దనుకొని వెళ్ళాలి. కానీ నన్ను తరిమేయాలని నా మీద ఏదైనా నిందలేసి దొంగ దెబ్బ తీయాలంటే నాకు పట్టుదల ఎక్కువ, చాలా పట్టుదల నాకు. వదిలిపెట్టను. నేనేంటో ఎన్నిసార్లు నన్ను చావు దెబ్బ తీయాలనుకున్నాడో చంద్రబాబు నాయుడు లోకేష్, అన్నిసార్లు నేను తట్టుకొని నించొని నేనేంటో వాళ్ళకి ప్రూవ్ చేసుకున్నా. ఈ రోజు అదే చేస్తా. నాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉంది, దేవుడి మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా వాళ్ళందరికీ నేను దీనికి 10 ఇస్తాను. ఆ రోజు వస్తుంది ఖచ్చితంగా, దానికోసం కష్టపడి పనిచేస్తాను. మీ ప్రతి కన్నీటి బొట్టుకు వాళ్ళు మూల్యం చెల్లించుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా వస్తుంది సార్. ఇది మీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తోందా? మరింత విజయమ్మ గారి సూట్ కేసు రోడ్డు మీద పడేసి బట్టలన్నీ చిల్లాడేసి ఆ రోజు విజయమ్మని నడి రోడ్లో అవమానించినారు, మీరు చూశారు. అవును. ఆ రోజు నన్ను తీసుకుపోయినప్పుడు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను, రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు నన్ను ఒక అపోజిషన్ పార్టీ ఒక మహిళా నాయకురాలుగానే చూశారు. నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఏ రోజు నా క్యారెక్టర్ గురించి బ్యాడ్ గా మాట్లాడించలేదు, ఏ రోజు నా ఫైనాన్షియల్ గా నన్ను దెబ్బతీయాలనుకోలేదు, ఏ రోజు కూడా నన్ను భూమి నుంచి లేకుండా చేయాలన్న ఆలోచన ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేయలేదు. అందుకే నాకు గౌరవంతో ఆయన నెల్లి నేను కలవటం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు జీవితమే వెన్నుపోట్లు. వాళ్ళ మామకి వెన్నుపోటు పొడుస్తాడు, ఓట్లేసిన ప్రజలకు వెన్నుపోటు పొడుస్తాడు, ఆయన కోసం 10 ఏళ్లు పనిచేసిన మాకు వెన్నుపోటు పొడిచాడు. ఆయనకు వెన్నుపోటు పొడవటమే ఆయన జీవితం మొత్తం చేస్తున్నాడు. ఆయనకి ఇంక దేవుడే బుద్ధి చెప్పాలి. ఇదంతా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి తెలిసే జరుగుతుందా వీళ్ళు మాట్లాడే మాటలన్నీ, లేకపోతే వ్యక్తిగతంగా వాళ్ళు ఏదో స్థానికంగా అలా మాట్లాడేస్తున్నారు అనుకోవాలా? సార్, మా జిల్లాలో ఎవరైతే ఎదవలు ఉన్నారో, పిచ్చి పిచ్చి మాటలు ఆడవాళ్ళని అవమానిస్తున్నారో వాళ్ళందరూ లోకేష్ బ్యాచ్. మీరు ఎవరిని ఆ ఊర్లోకి వెళ్ళి అడిగినా చెప్తారు వీళ్ళెవరు అంటే లోకేష్ మనుషులు. లోకేష్ ధైర్యంతోనే వీళ్ళు రెచ్చిపోతున్నారు. అండ్ ఈ చంద్రబాబు నాయుడికి తెలియదు అంటున్నారా మీరు? పోనీ తెలియదు అనుకో, తెలిసిందిగా ఇప్పుడు కేసు పెట్టమనండి. ప్రశాంతికి అవ్వగానే ఎగిరి దూకారు అంటే మా పార్టీలో ఉంటే పట్టించుకుని ఉంటారా? మీ పార్టీలో ఉన్నారు కాబట్టి ఎగిరి దూకారు. ఈరోజు మీ పార్టీలో నేను లేదు కాబట్టి నన్ను పట్టించుకోరా? ఆయన అన్న మాటలకు అర్థాలు తెలుసా? ఇదే మాటలు మీ వాళ్ళని అడిగితే మీ ఇంట్లో వాళ్ళని మీరు ఊరికే ఉంటారా? పార్టీ నుంచి సస్పెండ్ చేయరా? కేసులు పెట్టి లోపల పెట్టరా? ఈ రోజు కనుక భానుప్రకాష్ మాట్లాడిన మాటలకి అతని మీద కేసు పెట్టి లోపల పెట్టి సస్పెండ్ చేయకపోతే అదే మాటలు అందరం కూడా అనాల్సి వస్తుంది వాళ్ళ ఇళ్లలో ఉన్న వాళ్ళని. అప్పుడు ఏం కేసు పెట్టకుండా ఉంటారేమో చూద్దామా? తప్పకుండా మీ పైన కేసు పెడతారు. ఇప్పుడు పెట్టకుండా ఉంటే అప్పుడు ఎలా పెడతారో నేను చూస్తా. 2 వీడియోలు సీడీలు నేను కోర్టుకి ప్రెజెంట్ చేస్తా, సుప్రీంకోర్టు వరకు వెళ్తా. ఒక మహిళ హోంమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఇంకో మహిళ మాజీ మంత్రి కన్నీళ్లు పెట్టుకోవాల్సినటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది? న్యాయం జరగదా మహిళ హోంమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో? ముక్కు పచ్చలారిన ఆడపిల్లల్ని రేప్ చేసి చంపేసి ముక్కలు ముక్కలు చేస్తేనే కనీసం పరామర్శించడానికి టైం లేదు. వెళ్లి అక్కడ ఏం జరిగిందో తెలుసుకొని ఆ నిందితులను పట్టుకొని ఫ్యూచర్లో అయినా అలా జరగకుండా చేయాలన్నది ఆవిడకి ఎక్కడా లేదు. మీరు చూస్తుంటారు కదా ఎంతమందిని వెళ్ళి పరామర్శించింది, మళ్ళీ అది జరగకుండా ఏం చర్యలు చేపట్టింది.
ఇన్ని కేబినెట్ మీటింగ్లు జరిగాయి. దేంట్లో అయినా విమెన్ సేఫ్టీ గురించి మాట్లాడారా? ఏం చర్యలు చేపట్టాలో నేర్చుకున్నారా? ఏమీ ఉండదు. ఎంతసేపు జగన్ గారిని తిట్టడం, భారతమ్మని తిట్టడం, లేదా నన్ను తిట్టడం, ఎవరో ఒకరి తిట్టడానికి రెడీ అయ్యి వచ్చి కూర్చొని మాట్లాడుతుంది. ఆవిడ మాట్లాడే మాటలు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఆవిడకి ఎంత గౌరవం ఉందో. మనుషులంటే ముఖ్యంగా, మహిళలంటే సుత్తంగా లేదు ఆమెకి. అలాంటి ఆమెకు హోంమంత్రి ఇచ్చారు అంటే చంద్రబాబు నాయుడు మెంటాలిటీ అలాంటిదో మీరు అర్థం చేసుకోవాలి. ప్రజలకి సేఫ్టీ ఇచ్చేవాళ్ళు, లా అండ్ ఆర్డర్ కాపాడేవాళ్ళు, ఆడపిల్లకి రక్షణ కల్పించాల్సిన వాళ్ళు, అలాంటి మంచి వాళ్ళని హోమ్ మినిస్టర్ గా పెట్టుకోవాలన్న ఆలోచన ఆయనకు లేదు. 24 గంటలు ఎవరిని తిడదామా, ఎవరి మీద మాటలు తూల్దామా, ఇవే. ఇలాంటి వాళ్ళకే మీరు చూడండి, స్పీకర్ గారు కానివ్వండి, హోంమంత్రి గారు కానివ్వండి, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కానివ్వండి, ఇలా ఎవరిని చూసుకున్నా, అచ్చెన్నాయుడు గారు బూటుకాలతో లేడిని తనినావిడికేమో వ్యవసాయ శాఖ మంత్రి. ఎవరు ఆడోళ్ళని అవమానిస్తారు, ఎవరు క్యారెక్టర్ల గురించి మాట్లాడతారు. ఒక సామెత ఉంటుంది, పెద్దవాళ్ళు చెప్తారు, పచ్చ కామర్లున్న వాడికి లోకమంతా పచ్చగా ఉంటుందని. సో ఇలా పచ్చిగా మాట్లాడుతున్నారు కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు. సో వాళ్ళు అలాంటి వాళ్ళు కాబట్టే వాళ్ళకి అందరూ అలా అనిపిస్తున్నారేమో అని అనిపిస్తుంది పాత వాళ్ళ సామెత చూస్తుంటే. రైట్. ఈ 14 నెలల కాలంలో మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను, 190 అత్యాచారాలు జరిగాయి, 16 హత్యాచారాలు, రేప్ అండ్ మర్డర్ 16 జరిగాయి. అంటే ఈ రాష్ట్రంలో మహిళలు బాలికల రక్షణ అనేది ప్రభుత్వ బాధ్యత అవునా కాదా? ప్రభుత్వ బాధ్యతే కదండి. దేనికి మనం ఓట్లేస్తాం? మనకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మనకి మంచి హెల్త్ ని ఏర్పాటు చేయాలి, మెడికల్ సపోర్ట్, అలాగే మనకి లా అండ్ ఆర్డర్ కాపాడి మనకి రక్షణ కల్పించాలి, మనకి 3 పూట తినే విధంగా ప్రభుత్వం సపోర్ట్ గా ఉండాలనే కదా ఓట్లేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటివన్నీ ఇస్తాను, అంతకు మించి ఇస్తాను, సూపర్ 6 ఇస్తాను, మేనిఫెస్టోలో ఉన్నవన్నీ ఏ విధమైన కోతలు లేకుండా ఇస్తానని చెప్పి ప్రజల్ని ఏమార్చి ఈవీఎంలను మాయ చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు ఏమీ ఇవ్వకుండా ఎవరు చచ్చిపోయినా పర్లేదు, ఎవరు మర్డర్ అయినా పర్లేదు, ఎవరు రేపైనా పర్లేదు, ఎవరిని తిట్టినా పర్లేదు, ఎవరు దోచుకున్నా పర్వాలా, అమరావతి రియల్ ఎస్టేట్ చేసుకోవాలి. అవినీతిలో అనకొండలాగా తయారయ్యారు. ఈ చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, అనిత వచ్చాక డ్రగ్స్ కి అడ్డాగా మారింది. గంజాయి ఎలా పెంచుతున్నారు, 100 ఎకరాలు గంజాలు పెంచి పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఫ్రీ ఇసుక అని చెప్పి ఇష్టానికి ఇసుక దోపిడీ, ఇసుక మాఫియా చేస్తున్నారు. మొత్తం లిక్కరు, బెల్ట్ షాపులు, 42,000 బెల్ట్ షాపులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంతకంతో తీసేస్తే మళ్ళీ అడుగడుగున బెల్ట్ షాపులు పెట్టి పేదవాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు. అని మీరు ఇన్ని చెప్తున్నారు కదా, ప్రజలు చర్చించుకుంటున్నారా ఈ మోసాల పైన? కూటమి ప్రభుత్వం 1,82,000 కోట్లు అప్పు చేశాడు. ఏమిచ్చారు చెప్పండి? ఏం వెల్ఫేర్ స్కీమ్ ఇచ్చారు? ఏం డెవలప్మెంట్ చేశారు? ఎందుకు 1,82,000 కోట్ల రూపాయలని ఫస్ట్ ఇయర్ లోనే అప్పు తెచ్చారు? ఏ రాష్ట్రంలో అయినా ఇంత అప్పు చేశారా? ప్రజలు చర్చించుకుంటున్నారా ఈ మోసాలు జరిగాయి, మనల్ని మోసం చేశారు, హామీలు ఇచ్చారు, ఒక్కటే నెరవేర్చలేదు, మొత్తం రాష్ట్రాన్ని వదిలేస్తున్నారు? ప్రజల్లో ఆ చర్చ ఉందా? గ్రౌండ్ లెవెల్లో ఏం చూస్తున్నారో వాస్తవం చెప్పండి. మీరు వైఎస్ఆర్సీపీ నాయకురాలు అనేది పక్కన పెట్టేసి వాస్తవానికి గ్రౌండ్ లో ఇప్పుడు ప్రాబ్లము అదే ప్రాబ్లము. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు దినమని ఫస్ట్ ఇయర్ అవ్వగానే పెట్టాడు, మొత్తం రైతులు, విద్యార్థులు, మహిళలు రోడ్డెక్కి మాతో పాటు సంఘీభావం తెలియజేస్తూ వచ్చిన ర్యాలీలు రాష్ట్ర వ్యాప్తంగా చూసి కడుపు మండిపోయి ఏంట్రా ఇంత ధైర్యంగా బయటకు వస్తున్నారు, ఎట్లా వెళ్ళిన అణిచేయాలని చూశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు వెళ్ళినప్పుడు, పొదిలి వెళ్ళినప్పుడు మీరు చూసుంటారు కదా. అవును, మొన్న చిత్తూరుకు వచ్చినప్పుడు పోలీసుల్ని పెట్టి బ్యారికేడ్లు పెట్టి వాళ్ళ నియోజకవర్గాల్లో నోటీసులు ఇచ్చి ఎక్కడైనా మీటింగ్ లో కనిపిస్తే
రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని అందరికి నోటీసులు ఇచ్చి విత్ నోటీస్ ఫోటోలు తీసుకున్నా జగనన్న హెలికాప్టర్ కనిపిగానే ఎలా వచ్చారో జనాలు మనం చూసాం. ఈరోజు నిన్ను మరిచిపోయామో లేదా నిన్ను నమ్మకుండా వాళ్ళు చేసిన అబద్ధపు వాగ్దానాలు, వాళ్ళ మోసంలో వాళ్ళ మాయలో పడ్డందుకు మేము అన్యాయం అయిపోయినాం, మమ్మల్ని కాపాడని ఈరోజు జగనన్న వెనక పరిగెడుతున్నారు జనం. అంటే ఏడాదిలోనే ఇంత మార్పు ఎలా సాధ్యమైంది? జగన్ గారు చెప్పింది చేశారు. ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు దిగిపోయే రోజు 100 కోట్లు మాత్రమే ఖజానాలో ఉంది. అయినా కూడా ఒక్క రోజు కూడా మనము డబ్బులు లేవు, ఖజానాలో ఏమీ లేదు, చాలా భయం వేస్తుంది, చాలా బాధగా ఉంది, చేయాలనుంది, చేయలేకపోతున్నా, ఇలాంటి పిచ్చి మాటలు ఎప్పుడు జగనన్న చెప్పలా. ఇంకా 2 ఏళ్లు కరోనా వచ్చినా దేశంలో ఏ రాష్ట్రం కూడా పట్టించుకోలే ప్రజల్ని. జగన్ గారు మాత్రమే ప్రజలకి డబ్బులు ఇచ్చి, వాళ్ళకి ఇంటికి కావాల్సిన సరుకులు ఇచ్చి, కోవిడ్ వస్తే మెడిసిన్స్ ఇచ్చి, కోవిడ్ సెంటర్లు పెట్టి, ఆరోగ్యశ్రీ కింద కోవిడ్ ని తీసుకొచ్చి ఎన్ని రకాలుగా ప్రజల్ని కాపాడుకున్నారో ఒకసారి గమనించుకోండి. దాంతోపాటు ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానం కోవిడ్ తో సహా 5 ఏళ్లు ఇచ్చాడు. నువ్వేమో ఇన్ని మాట్లాడవు, నాకు ఉన్న అనుభవం ఇంత అంత కాదని చెప్పి తీరా వస్తే భయం వేస్తుంది, చెయ్యాలనుకున్నా ఇప్పుడు చేయలేకపోతున్నా అని పిచ్చి మాటలు చెప్పుకుంటూ పిచ్చి ఇది చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. నేను అడుగుతున్నాను, సంవత్సర కాలం అయిన తర్వాత కూడా అధికారం ప్రజలు ఇచ్చారనుకుంటే ఎందుకు ప్రజలకు మంచి చేయకుండా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నావు? సిగ్గు లేదా మీకు? ఆ పార్టీలో ఉన్న ఎవరికి సిగ్గు లేదనుకుంటా. ఎవడు మీటింగ్ పెట్టినా జగన్ గారిని తిడతాడు. పదవి మీకొచ్చింది, అధికారం మీ చేతిలో ఉంది, సంవత్సరం అయిపోతుంది, ఇంకా కూడా జనాలకి మోసం చేయాలన్న తపన తప్ప ప్రజలకు మంచి చేయాలి, చెప్పిన వెల్ఫేర్ చేయాలన్న చిత్తశుద్ధి లేదా? మీ వల్ల కాకపోతే రాజీనామాలు చేయండి, జగన్మోహన్ రెడ్డి చేతికియండి. ఎలా పరిపాలించాలో, చెప్పిన మాట మీద ఎలా నిలబడాలో ఈ 4 ఏళ్లు చేసి చూపిస్తారు, ఇవ్వండి. టీడీపీ మాత్రమే కాదు, ఎల్లో మీడియాలో కూడా, ఓ సెక్షన్ ఆఫ్ మీడియాలో కూడా రోజు పేపర్లో ఫ్రంట్ పేజీలో బ్యానర్ ఐటమ్ జగన్మోహన్ రెడ్డి గారి గురించే ఉంటుంది. అప్పుడు ఇలా చేశారు, అప్పుడు ఇలా చేశారు, ఇక్కడ ఇలా దోచుకున్నారు, అప్పుడు అలా దోచుకున్నారు, ఇవే వార్తలు ఇప్పటికి కూడా ఏడాది తర్వాత కూడా కనిపిస్తున్నాయి. అధికారం వాళ్ళ చేతిలోనే ఉంది కదా, సెంట్రల్ స్టేటు మొత్తం అఫీషియల్స్ మీ దగ్గరే ఉన్నారు కదా. నిజంగా తప్పు జరిగితే తప్పుడు కేసులు పెట్టి ఈరోజు చిన్న చిన్న వాటిలో మీరు చూస్తున్నారు కదా, ఓకే లిక్కర్ కేసు అంటారు, ఇంకోటి అంటారు, తప్పుడు కేసులు పెట్టి సిట్ అని ఒకటి వేసి ఏదో చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారే తప్ప నిజంగా తప్పు చేసుంటే చంద్రబాబు నాయుడు చేసి తప్పు జైలుకి వెళ్ళినప్పుడు ప్రూఫులతో చూపించారు. అలా ప్రూఫులతో చూపించండి. ఎక్కడన్నా ప్రైవేట్ వాళ్ళకి లిక్కర్ ఇచ్చి, ప్రైవేట్ వాళ్ళకు కోరుకున్న బ్రాండ్లు ఇచ్చి, వాళ్ళకి చేయాల్సిన పర్మిట్ రూమ్లు ఇచ్చి, వాళ్ళకి కావాల్సిన టైం ఇచ్చి, వాళ్ళు బెల్ట్ షాపులు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తే మీకు లంచాలు ఇస్తారా? లేకపోతే బెల్ట్ షాపులు మొత్తం తీసేసి పర్మిట్ రూములు లేకుండా కేవలం ప్రభుత్వ టైమింగ్ 10 to 7 పెట్టేసి రిస్ట్రిక్షన్ చేస్తే మీకు గవర్నమెంట్ షాపుల్లో నుంచి ఎవడైనా అవినీతి ఇస్తారా? గవర్నమెంట్ షాప్ నుంచి ఎవడే అవినీతి డబ్బులు ఇస్తాడు? ఎలా లంచాలు ఇస్తారో ఒకసారి నాకు చెప్పండి. ఏ విధంగా లిక్కర్ కేసు అని రోజు జనాల్ని ఊదరగొట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు? వేల కోట్లు ఏదో దోచేశారు లిక్కర్స్ క్యాంపేర్, వేల కోట్లు దోచేశారు లిక్కర్స్ క్యాంపేర్తో అని మనం ప్రభుత్వం తరఫున తమిళనాడు లాగా లిక్కర్ ఇవ్వడం జరిగింది. లిమిటెడ్ టైము, ఎక్కడ బెల్ట్ షాపులు లేవు, పర్మిట్లు లేవు, ఒక్క కొత్త బిస్లరీకి కూడా పర్మిషన్ ఇవ్వలేదు జగన్ గారు. ఎక్కడి నుంచి అవినీతి డబ్బులు సంపాదించారు, ఎలా కమిషన్లు తీసుకున్నారో చెప్పాలి కదా. మరి ఇంతమంది అరెస్ట్ ఎలా జరుగుతుంది? రోజు ఏదన్నా ఒక ఇష్యూ జరిగినప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి ఇవి తీసుకొస్తారు. ఇన్ని అరెస్టులు ఎలా జరుగుతున్నాను? వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని వాళ్ళ చేతిలో ఉన్న సిట్టుని పెట్టుకొని వాళ్ళ ఇష్టానికి ఆడుతున్నారు, నేర్పిస్తున్నారు. రేపొద్దున వాళ్ళని ఎలా చేయాలనేది నేర్పిస్తున్నారు ఈరోజు మాకు. ఇవన్నీ కేస్ స్టడీయే కదా. కాదు, ఒకటి చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర నుంచి పరిశీలిస్తున్నారు కదా, ఆయన మనస్తత్వం ఎలా ఉంటుంది, ఇన్నేళ్లు ఎలా రాజకీయాలు నడిపారో చూశారు కదా. ఇక జగన్ 2.0
2029 నుంచి చూస్తాను అని అంటున్నారు. ఆయనే స్వయంగా అంటున్నారు. నిజంగానే ఆ మార్పు చూడబోతున్నారా? ఖచ్చితంగా ఉంటుందా? ఎవరికైనా కడుపు కాలితే మాట్లాడాల్సి ఉంటుంది సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టింది ఎవరి కోసం? తన తండ్రిని అభిమానించిన వాళ్ళు, తండ్రి లేని సమయంలో ఇబ్బంది పడకూడదనే ఆయన రాజకీయాల్లోకి ఏ విధంగా బయటకు వచ్చాడో కాంగ్రెస్ నుంచి మీరు చూశారు. ఆ తండ్రి ఆశయాల్ని ముందుకు తీసుకొని వెళ్లాలనుకున్న ఆయన్ని ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టి లోపల పెట్టారో మనం చూసాం. ఆయన తప్పు చేయలేదు కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ధైర్యంగా పోరాడుతున్నారు. అది న్యాయస్థానంతో అయినా ధైర్యంగా పోరాడతారు, నాయకులతో అయినా ధైర్యంగా, పార్టీలతో అయినా, కాంగ్రెస్ తో అయినా, తెలుగుదేశం అయినా, బీజేపీ అయినా, ఎవరితో అయినా అలాగే పోరాడుతున్నారు. నాకు తెలిసి ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసినంతగా, జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ని తప్పుడు మాటలతో కుల్లబొడిచినట్టుగా, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని లాగా అనునిత్యం ఆయన కుటుంబాలని తిట్టిన విధంగా ఏ రాజకీయ నాయకుడిని అని ఉండరు. దాన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలమైన వ్యక్తి, ప్రజల హృదయాల్లో ఎలా ఉన్నారు ఆ కుటుంబం, వైఎస్ఆర్ గారి కుటుంబం. సో జగన్ గారిని నమ్మితే వాళ్ళకి జీవితాంతం తోడుంటారు అన్న విషయం అందరికీ తెలుసు. అందుకే మొన్న గెలిచినప్పుడు కూడా తండ్రిని మించిన తనయుడుగా చెప్పిన ప్రతి వాగ్దానాన్ని చేయటమే కాకుండా ప్రతి పేదవాడు కోరుకునే ఎడ్యుకేషన్ లో గాని, హెల్త్ లో గాని చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకొని ఎలా నిలిచిపోయాడో మీరు చూశారు. అలాంటి వ్యక్తిని దొంగ దెబ్బ తీసి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఈ రోజు మిమ్మల్ని ప్రజలు చీత్కరించుకున్నారు, ప్రజలు మిమ్మల్ని అసహించుకున్నారంటే మరి మీ మీటింగ్లకు ఎందుకు ప్రజలు రావట్లేదు, మా మీటింగ్లకు ఎందుకు పరుగులు తీసి వస్తున్నారో చెప్పండి. సంవత్సరమే కదా అయింది. మీరు ఎలా దొంగతనంగా గెలిచారు, ఎలక్షన్ రోజు ఓటింగ్ ఎంత ఉంది, మళ్ళీ బాక్స్ కౌంటింగ్ రోజు తెరిచే లోపల 45 లక్షల పైగా ఓట్లు ఎలా పెరిగినాయి? మీరు గెలిచింది ఆ ఓట్లతోనే కదా. మరి ఆ ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? బ్యాటరీ తగ్గాల్సింది ఎలా పెరుగుతూ 90% పోయిందో మీరు చెప్పండి. ఈవీఎంలు కూడా ఏమన్నారంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు గెలిచారంటే మరి మీరు గెలిస్తే అలాగే ఈవీఎంలతో గెలిచారని మాకు ఎదురు ప్రశ్న. మేమేం కూటమి పెట్టుకోలేదే బీజేపీతోనో, పవన్ కళ్యాణ్ తోనో, లేదా కమ్యూనిస్టులతో. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వచ్చాడు, ప్రజల అభిమానంతో గెలిచాడు. కానీ మీరు అట్లా కాదు కదా. రైట్. థ్యాంక్ యూ మేడం. రోజా గారు ఇవాల్టి బిగ్ క్వశ్చన్ లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇవాల్టి బిగ్ క్వశ్చన్ లో పాల్గొన్నందుకు రోజా గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది ఇవాల్టి చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.